2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వేదికగా కూడా ఇప్పుడు ఒక సరికొత్త సంచలన చర్చకి తెరలేచిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయేటువంటి వ్యూహాత్మక నిర్ణయం కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి యొక్క పునాదుల్ని కదిలించేలాగా ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో ఒక స్ట్రాంగ్ పుకారు వైరల్ అవుతోంది. గుసగుసలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం యొక్క ఆర్థిక నిర్వహణ, అమరావతి రాజధాని ప్రాజెక్టు మీద వేస్తున్నటువంటి అడుగుల్ని తీవ్రంగా ఎండగడుతున్న జగన్ నేరుగా ఢిల్లీ పెద్దలకే షాక్ ఇచ్చేలాగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు చాలా స్ట్రాంగ్గా జోరందుకున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ కాళ్ల కింద భూమి కంపించేలాగా జగన్ ఒక సంచలన పొలిటికల్ మూవ్ ప్లాన్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలోనూ అటు అనుకూల మీడియాలో కూడా డిస్కషన్ పాయింట్ మారుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైనటువంటి జగన్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారనే చర్చలు కూడా జోరుగా సాగుతున్న పరిస్థితుంది. ఇటీవల పార్లమెంట్లో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల సరళిని పరిశీలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల యొక్క మద్దతు అత్యంత కీలకంగా మారింది అంటున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి కొన్ని బలమైన పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహస్యంగా చేతులు కలపబోతున్నారు అనేటువంటి డిస్కషన్లు వినిపిస్తున్నాయి. ఇది కంగారు పడేలా చేస్తోంది ఎన్డీఏని. దేశంలో బలపడుతున్నటువంటి విపక్షాల కూటమితో కలిసి ఎన్డీఏకి వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల వెలుపల ఒక ఉమ్మడి పోరాట వ్యూహాన్ని జగన్ సిద్ధం చేస్తున్నారనేటువంటి మాట వినిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి కొన్ని బిల్లుల విషయంలో వైసీపీకి ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ స్థానాల యొక్క మద్దతును కూడా ఉపసంహరించుకోవడం లేదా వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉనికికే ముప్పు తెచ్చేలాగా జగన్ ప్రయత్నం చేయబోతున్నారు అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. మరికొన్ని వర్గాల యొక్క విశ్లేషణలు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థిక లోటు వీటి మీద కేంద్రం అవలంబిస్తున్నటువంటి ఉదాసీన వైఖరిని ఎండగడుతూ జాతీయ స్థాయిలో కూడా జగన్ ఒక భారీ ఉద్యమానికి తెరలేకపోతున్నారంటున్నారు. ఈ మేరకు దేశ రాజధానిలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టడం ద్వారా కేంద్రం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి అని అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఇది ఊహించని ఒక పెద్ద ఎదురుదెబ్బ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో, ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా జగన్ ఒక కింగ్ మేకర్ పాత్రలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అని కూడా సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద దూకుడు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయి వ్యూహంతో అటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి, ఇటు కేంద్రంలోని పెద్దలకి ఒకేసారి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సంచలన రాజకీయ వ్యూహము, పొలిటికల్ స్క్రీన్ ప్లే ఎంతవరకు నిజమవుతుందనేది వేచి చూడాలి.